గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. అంటే నా డెలివరీ అయినప్పటి నుంచి ప్రతిరోజు వచ్చే కమెంట్స్లో ఒక్క కమెంట్ అయినా దీని గురించి వస్తూ ఉంది. అదేంటంటే హౌ టు రెడ్యూస్ బెల్లీ ఆఫ్టర్ డెలివరీ. డెలివరీ తర్వాత మీరు ఎలాంటి కేర్ తీసుకున్నారు, ఏమైనా బెల్ట్ యూస్ చేశారా, మాకు టిప్స్ షేర్ చేయండి అని చాలా కమెంట్స్ వచ్చాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ, ఈ వీడియో లేట్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే నేను ఏదైనా మీకు సజెస్ట్ చేసే ముందు ఫస్ట్ నేను యూస్ చేసి నాకు ఎలా వర్కౌట్ అయిందో చూసాకే షేర్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు నా బేబీకి 4th మంత్, అంటే నా డెలివరీ అయ్యి ఇప్పటికి 3 మంత్స్ అవుతుంది. సో ఈ 3 మంత్స్ నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను, ఏమేమి యూస్ చేశాను అనేది ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డెలివరీ అయిన తర్వాత మన బాడీకి మినిమం 6 to 8 వీక్స్ ఆఫ్ టైం పడుతుంది తిరిగి మన బాడీ మళ్ళీ నార్మల్గా అవ్వడానికి. అంటే ప్రెగ్నెన్సీ టైంలో మన బెల్లీ అనేది చాలా ఎక్స్పాండ్ అవుతుంది కదా, యూట్రస్ కూడా చాలా ఎక్స్పాండ్ అవుతుంది. అది మళ్ళీ తిరిగి ష్రింక్ అవ్వడానికి మినిమం 6 to 8 వీక్స్ ఆఫ్ టైం అయితే నార్మల్గా బాడీ తీసుకుంటుంది. సో మనం బెల్ట్స్ యూస్ చేసినా ఏమి యూస్ చేసినా మినిమం టైం అనేది మినిమం 6 to 8 వీక్స్. సో అది గుర్తుపెట్టుకోవాలి. బెల్ట్స్ ఆర్ ఏదైనా యూస్ చేసిన వెంటనే రిజల్ట్ అనేది వచ్చేది. ఎందుకంటే అది 9 మంత్స్ పాటు బెల్లీ అనేది ఎక్స్పాండ్ అయ్యి అంత పెద్దది అయిన తర్వాత మళ్ళీ వెంటనే నార్మల్ అవ్వాలంటే కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇది నార్మల్ ప్రొసీజర్, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే కొంతమందికి సీ సెక్షన్ అవుతుంది, కొంతమందికి నార్మల్ డెలివరీ అవుతుంది, కొంతమందికి కొన్ని కాంప్లికేటెడ్ సర్జరీస్ కూడా అవుతూ ఉంటాయి. సో ఇన్ కేస్ మీరు కనుక కాంప్లికేటెడ్ సర్జరీస్ ఏమైనా కాంప్లికేషన్స్ మీ డెలివరీలో కనుక ఉన్నట్టయితే మీరు ఒకసారి మీ డాక్టర్ ఒపీనియన్ తీసుకున్నాకే ఏమైనా బెల్ట్స్ యూస్ చేయడం అలాంటివన్నీ ఎక్సర్సైజెస్ కానీ అవన్నీ మీ డాక్టర్ని అడిగి తర్వాతే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది చెప్తాను. నాది సి సెక్షన్, ఫస్ట్ డెలివరీకి కూడా సి సెక్షన్ అయింది అండ్ సెకండ్ బేబీకి కూడా సి సెక్షన్ అయింది. నాకు హాస్పిటల్లోని ఇమీడియట్గా ఆఫ్టర్ 3rd డే క్లాత్ అనేది ఒకటి నా బెల్లీకి ర్యాప్ చేసేవారు. అంటే ఇది ఎందుకు అంటే పొట్ట తగ్గిపోవడానికనే కాదు, ఆఫ్టర్ డెలివరీ మనకి బెల్లి చాలా లూజ్గా ఉంటుంది కదా, నడిచినప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి నేను డెలివరీ అయిన హాస్పిటల్లో అక్కడ నర్స్ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈవెన్ నా ఫస్ట్ డెలివరీ కూడా సేమ్ హాస్పిటల్లో చేయించుకున్నాను, అప్పుడు కూడా సేమ్ ప్రొసీజర్. ఇలాంటి క్లాత్ ఉంటుంది, ఇది మనకి కాటన్ టవల్స్ ఉంటాయి కదా అలాంటి క్లాత్ అనమాట. జస్ట్ ఒక 100 రూపీస్కి ఒక మీడియం సైజ్ వస్తుంది. సో ఇలాంటి క్లాత్ని ఒక 2 మడతలు వేసి దాన్ని నా కింద పొట్ట, అంటే మరి పై పొట్ట కాదు కొంచెం కింద పొట్టకి జస్ట్ ఒక సపోర్ట్ లాగా పెట్టేవారు. దానివల్ల నాకు చాలా ఫ్రీగా ఉండేది. అది నాకు 3rd డే నుంచే స్టార్ట్ చేశారు. అది ఎలా పెట్టేవారు అంటే సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఆ సేఫ్టీ పిన్స్తో ఇలా 2 మడతలు వేసి ఇలా నా పొట్టకి సేఫ్టీ పిన్స్ వేసి 2 నర్సులు వచ్చి నాకు కట్టేవారు. అది నా ఫస్ట్ బేబీకి అలానే చేశారు, సెకండ్ బేబీకి అలానే చేశారు. సో నేను హాస్పిటల్ నుంచే ఒక కైండ్ ఆఫ్ నడుము కట్టుకోవడం స్టార్ట్ చేశాను. అది హాస్పిటల్లో ఉన్న 5 డేస్, అంటే 3rd డే నుంచి ఒక 2 డేస్ వరకు అది ఫాలో అయ్యాను. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 2-3 డేస్ అది ఫాలో అయ్యాను. బట్ ఆ తర్వాత ఏమవుతుంది అంటే అది ఒకే కాటన్ క్లాత్ యూస్ చేస్తాం కదా, అది మనకి కొంచెం సేపటికి మడత పడిపోవడం, దగ్గరికి అయిపోవడం అలాంటివన్నీ జరిగేది. ఆ తర్వాత నేను ఏం చేసేదాన్ని అంటే షేప్ వేర్ కానీ టమ్మీ టక్కర్స్ కానీ ఇలాంటివి మనకి చాలా ఆన్లైన్లో ఉంటాయి, అలాంటివి యూస్ చేసేదాన్ని. అవన్నీ ఎందుకు అంటే జస్ట్ నా బెల్లీకి ఇంకా బ్యాక్కి సపోర్ట్ ఇవ్వడానికి మాత్రమే యూస్ చేశాను. ఇన్ కేస్ మీది నార్మల్ డెలివరీ అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ లేకపోతే మీరు హ్యాపీగా ఆఫ్టర్ 3rd డే నుంచి మీరు బెల్ట్ యూస్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఇన్ కేస్ సి సెక్షన్ అయితే నా సజెషన్ ఏంటి అంటే అట్లీస్ట్ 10 to 15 డేస్ వరకు మినిమం మీ బాడీకి టైం ఇవ్వాలి. ఏది వేసుకున్నా అంత టైట్గా కట్టేసుకోకుండా ఏదైనా షేప్ వేర్ కానీ లేకపోతే ఇలాంటి కాటన్ క్లాత్స్ కానీ అప్పటి వరకు సపోర్ట్కి యూస్ చేయండి. అండ్ నేను 15 డేస్ తర్వాత నుంచి బెల్ట్ యూస్ చేశాను. ఆ బెల్ట్ ఏంటి అంటే ఇదనమాట. ఇది నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను, మీకు కావాలనుకుంటే వాటి లింక్స్ అన్నీ ఇస్తాను. ఇది ఇంపోర్టికా అనే ఒక కంపెనీ నుంచి బెల్ట్ అనమాట. చాలా బాగుంటుంది. అంటే ఇది ఒక 3 బెల్ట్స్ కలిపి ఒక బెల్ట్ లాగా వస్తుంది అనమాట. ఇది మీ బెల్లీకి మంచి సపోర్ట్ ఇస్తుంది, మీ వేస్ట్కి మంచి సపోర్ట్
సపోర్ట్ ఇస్తుంది, మీ పెల్విస్కి కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే పొట్ట ఎక్కువగా ఉంది అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. దీనివల్ల మన బ్యాక్కి సపోర్ట్ ఇస్తుంది అండ్ ఆఫ్టర్ డెలివరీ మన బెల్లి చాలా వరకు తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అంటే మన యూట్రస్ తిరిగి ష్రింక్ అవ్వడానికి అండ్ పెల్విక్కి కూడా మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఇదే ఇంపోర్టికా పోస్ట్ పార్టమ్ బెల్ట్. ఇది మనకి ఇలాంటి జిప్ లాక్ ప్యాకేజింగ్తో వచ్చింది. ఇందులో మనకి టోటల్గా ఒక 3 సెపరేట్ బెల్ట్స్ ఉంటాయి. ఈ 3 సెపరేట్ బెల్ట్స్ని మనం కలిపి యూస్ చేయాలి. అందుకే దీన్ని 3-in-1 బెల్ట్ అని కూడా అంటారు. సో వన్స్ ఈ జిప్ లాక్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా 3 సెపరేట్ బెల్ట్స్ వస్తాయి. అండ్ దీంతోపాటు మనకు ఒక ఫ్రీ గిఫ్ట్ కూడా వచ్చింది. దీని గురించి నేను తర్వాత చెప్తాను. సో ఫస్ట్ ఈ బెల్ట్స్ని ఎలా యూస్ చేయాలి, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పేస్తాను. సో ఫస్ట్ బెల్ట్ వచ్చి ఇది బెల్లీ బెల్ట్ అంటారు. ఇది మన బెల్లీ ఏరియాకి, అంటే మన స్టమక్ని స్లిమ్ చేయడానికి అలానే సపోర్ట్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇట్ సైడ్ ఏమో వెల్క్రో వస్తుంది అండ్ ఇట్ సైడ్ ఏమో ఒక సాఫ్ట్ క్లాత్ వస్తుంది. దీన్ని మీరు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా మీ స్టమక్ ఏరియా దగ్గర పెట్టుకోవచ్చు. అండ్ ఇది మనకి డిఫరెంట్ సైజెస్లో అవైలబుల్గా ఉంటుంది. టోటల్గా ఈ బెల్ట్ అనేది మన సైజ్ బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ బెల్ట్ వచ్చి ఇది బెల్లీ బెల్ట్. అండ్ నెక్స్ట్ ఏమో వేస్ట్ బెల్ట్ అంటారనమాట. ఇది ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది. సో ఈ బెల్ట్ అనేది మనకి ఇంత పెద్దది వస్తుంది. దీన్ని మీరు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఇట్ సైడ్ వెల్క్రో వచ్చింది అండ్ ఇట్ సైడ్ ఏమో సాఫ్ట్ క్లాత్ వచ్చింది. దీన్ని టైట్గా పెట్టుకోవచ్చు. అండ్ దీంతోపాటు ఇంకా మంచి సపోర్ట్ని ఇవ్వడానికి ఎక్స్ట్రా 2 బెల్ట్స్ అనేవి కూడా వచ్చాయి. సో వన్స్ ఫస్ట్ ఈ బెల్ట్ని పెట్టేసుకొని దీనిపైన మళ్ళీ ఈ బెల్ట్ని ఇంకా టైట్గా స్టిక్ చేసుకోవచ్చు. ఇది మన వేస్ట్ లైన్ ఏరియాకి సపోర్ట్ని ఇస్తుంది. అలానే యూట్రస్ని కాంట్రాక్ట్, అంటే యూట్రస్ షింక్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మన బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా అలాంటి వాటికి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. అలానే ఇది పెల్విస్ బెల్ట్. ఈ పెల్విస్ బెల్ట్ అనేది మన పెల్విక్ ఏరియాకి మంచి సపోర్ట్ని ఇస్తుంది. ఇదేమో 2 సైడ్స్ వెల్క్రో వస్తుంది. ఇలా 2 సైడ్స్ వెల్క్రో వస్తుంది. సో దీన్ని కూడా మన పెల్విక్ ఏరియా దగ్గర ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా స్టిక్ చేసుకోవచ్చు. దీంతోపాటు 2 ఎక్స్ట్రా సపోర్ట్ బెల్ట్స్ కూడా వచ్చాయి దీనికి. సో ఇలా టోటల్గా ఒక 3 బెల్ట్స్ కలిపి ఒకసారి వేసుకోవడమే. ఈ బెల్ట్ని ఎలా వేసుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ వన్ వచ్చి బెల్లీ బెల్ట్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ బెల్ట్ మనకి కిందన స్ట్రైట్ లైన్ ఉండాలి. అక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కింద స్ట్రైట్ లైన్ ఉండాలి అండ్ పైకి అలా కర్వ్ లాగా ఉండాలి. ఇంకొక గుర్తు చెప్తాను, అక్కడ కింద ట్యాగ్ ఉంది కదా, ఆ ట్యాగ్ అనేది కిందకి రావాలి. సో దాన్ని మన పై స్టమక్ ఉంటుంది కదా, అక్కడ ఎంత వీలైతే అంతవరకు లాగిపెట్టి వేసుకోండి. అంటే మీ కంఫర్ట్ బట్టి మీరు వేసుకోండి. సో ఇది వేసుకున్న తర్వాత మనకి టైట్గా అనిపించినా మళ్ళీ లూజ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే పెట్టేసుకున్నాను కదా. ఇది చాలా ఈజీ టు యూస్ అండ్ ఎంత బాగా డిజైన్ చేశారంటే ఏ పొట్టు ఉన్న వాళ్ళకైనా, అంటే కొంతమందికి పై పొట్టు ఉంటుంది, కొంతమందికి కింద పొట్టు ఉంటుంది, అలా ఉంటుంది కదా. సో ఏ పొట్ట ఉన్న వాళ్ళకైనా చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వేస్ట్ బెల్ట్. ఈ బెల్ట్ని ఇందాక చెప్పినట్టే ఆ ట్యాగ్ అనేది కిందకి రావాలి. సో అలా పెట్టుకొని కొంచెం స్టమక్, అంటే బెల్లీ బెల్ట్కి కిందకి దీన్ని వేసుకోవాలి. దీన్ని కూడా ఎంతవరకు మనకి వీలైతే అంతవరకు లాగి పెట్టి ఆ వెల్క్రోని స్టిక్ చేయడమే. ఆ తర్వాత దాని వెనకాతలు ఉన్న 2 బ్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా గట్టిగా లాగి పెట్టడం వల్ల ఎక్స్ట్రా సపోర్ట్ ఇస్తుంది దీనివల్ల మన బ్యాక్కి. అండ్ ఈ బెల్ట్స్ని మీరు కావాలనుకుంటే ఇండివిజువల్గా కూడా యూస్ చేయొచ్చు. అంటే ఓన్లీ స్టమక్కి పెట్టుకోవాలి అనుకుంటే బెల్లీ బెల్ట్ని, ఆర్ ఓన్లీ వేస్ట్కి పెట్టుకోవాలంటే వేస్ట్ బెల్ట్ని, అలా కూడా మన కంఫర్ట్ బట్టి మనం యూస్ చేయొచ్చు. ఆర్ఎల్స్ ఇలా 3 కలిపి ఒకేసారి వేసుకున్నా మనకి మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చి పెల్విస్ బెల్ట్. ఈ పెల్విస్ బెల్ట్ని వేస్ట్ బెల్ట్కి కొంచెం కిందకి వేసుకోవాలి. దీన్ని కూడా గట్టిగా లాగి అలా స్టిక్ చేసుకోవడమే. వెరీ ఈజీ టు యూస్. ఫస్ట్ బెల్లీ బెల్ట్ పెట్టుకోవాలి, తర్వాత వేస్ట్ బెల్ట్, ఇంకా పెల్విస్ బెల్ట్, ఇలా 3 1 by 1 పెట్టేసుకోవడమే. సో ఇది డ్రెస్సెస్ లోపల వేసుకుంటే సరిపోతుంది. నేను మీకు చూపించడానికి ఇలా డ్రెస్ పైన వేసి చూపించాను. మీరు డైరెక్ట్ బాడీ పైన కూడా దీన్ని యూస్ చేయొచ్చు.
ఇలా మార్నింగ్ నుంచి నైట్ వరకు మీ కంఫర్ట్ బట్టి మీరు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో దీన్ని వేసుకొని అలా ఉండొచ్చు. చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇంపోటికా 3-in-1 పోస్ట్ పార్టమ్ బెల్ట్ మనకి ఈజీగా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇంకా ఇంపోటికా వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. మీకు కావాలనుకుంటే ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను, చెక్ చేయొచ్చు. కాకపోతే అమెజాన్లోని, ఫ్లిప్కార్ట్లోని కనుక మీరు పర్చేస్ చేసినట్టయితే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఏమీ రాదు. కానీ ఇంపోటికా వెబ్సైట్లోకి మీరు డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేస్తే మీకు ఎక్స్ట్రా 10% డిస్కౌంట్ వస్తుంది. ఫిట్ మామ్ 10 అనే కూపన్ కోడ్ యూస్ చేస్తే. ఈ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్ చేయండి. బట్ ఈ బెల్ట్ అయితే చాలా బాగా వర్క్ చేస్తుంది. కొంతమంది ట్రెడిషనల్ వే ఆఫ్ శారీతోని నడుం కట్టుకుంటూ ఉంటారు కదా, అంతకన్నా బాగా ఇది పనిచేస్తుంది అనమాట. కాకపోతే నడుం కట్టు శారీస్తోని అలాంటివి కట్టుకునేటప్పుడు మనకి ఇంట్లో ఎక్స్ట్రా సపోర్ట్ మనిషి ఒకరు ఉండాలి, అప్పుడే మనం గట్టిగా కట్టుకోగలం. బట్ ఈ బెల్ట్స్కి అలాంటి ప్రాబ్లం లేదు. హ్యాపీగా మీరు ఎలాంటి టైంలో అయినా వేసుకోవచ్చు, ఎలాంటి టైంలో అయినా మళ్ళీ దీన్ని రిమూవ్ చేయొచ్చు. ఈ బెల్ట్ని మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ సైజ్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా మీరు ఎలాంటి సైజ్ ఆఫ్ కుర్తీస్ ఆర్ డ్రెస్సెస్కి వెళ్తారో, అంటే ఇన్ కేస్ మీరు ఎల్ సైజ్ సెలెక్ట్ చేసుకున్నట్టయితే, అంటే కుర్తీస్ ఎల్ సైజ్ కుర్తీస్ వేసుకున్నట్టయితే ఈ బెల్ట్ కూడా ఎల్ సైజే తీసుకోండి. కానీ ఏ సైజ్ తీసుకున్నా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇది మీ టమ్మీ సైజ్ ఆర్ మీ ఏమంటారు వేస్ట్ సైజ్ బట్టి మీరు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా పెట్టుకోవచ్చు. నేను ఎక్సెల్ సైజ్లో తీసుకున్నాను, అంటే నేను పర్చేస్ చేసినప్పుడు ఎల్ సైజ్ అవైలబుల్గా లేదు, అందుకే నేను ఎక్సెల్లో తీసేసుకున్నాను. కానీ నాకు కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఈ పోస్ట్ పార్టమ్ బెల్ట్ని మీరు ఎప్పుడెప్పుడు యూస్ చేయాలి అనేది మీకు డౌట్ రావచ్చు. హ్యాపీగా మీరు ఎప్పుడైనా ఈ బెల్ట్ని యూస్ చేయొచ్చు. చెప్పాను కదా, బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా లేకపోతే ఆఫ్టర్ డెలివరీ అయినా ఎప్పుడైనా మీరు దీన్ని యూస్ చేయొచ్చు. అండ్ ఎలాంటి టైంలో అయినా దీన్ని వేసుకోవచ్చు, అంటే నైట్ పడుకునేటప్పుడు ఆర్ డే టైం ఎప్పుడైనా యూస్ చేయొచ్చు. దీనిలో మనకి ఎలాంటి డిస్కంఫర్ట్ ఉండదు, బ్రీతింగ్ సరిగ్గా ఉంటుంది, అండ్ వాటర్ హ్యాపీగా తాగొచ్చు, తినచ్చు, తిరగచ్చు, వాకింగ్ చేయొచ్చు, పనులు చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దీన్ని మీరు ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా వేసుకోవచ్చు, కొంచెం లూజ్ చేయాలనుకుంటే లూజ్ చేయొచ్చు, మన రిక్వైర్మెంట్ బట్టి మనం దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే బెల్ట్స్ యూజ్ చేసినప్పుడు ఆఫ్టర్ డెలివరీ తినేటప్పుడు బెల్ట్ని తీసేస్తూ ఉంటారు. అలాంటి తప్పు చేయకండి. ఈవెన్ తినేటప్పుడు కూడా మీరు హ్యాపీగా బెల్ట్ని వేసుకొని తినచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు, అంత డిస్కంఫర్ట్ కూడా ఉండదు అనమాట. తినేటప్పుడు ఎందుకు వేసుకోవాలి అంటే గట్టిగా మన పొట్ట టైట్గా ఉన్నప్పుడు మనం ఎంత అంటే ఎక్సెస్ తినేయడం అలాంటివి ఏమీ చేయము. ఆఫ్టర్ డెలివరీ మీరు ఎక్కువ ఫుడ్ తినేయడం కూడా అంత మంచిది కాదు కదా, అందుకని ఇలా బెల్ట్ని వేసుకొని తిన్నట్టయితే మీకు ఆ రకంగా కూడా హెల్ప్ అవుతుంది. సో హ్యాపీగా లంచ్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ డిన్నర్ కానీ ఎప్పుడు ఏది తిన్నా కూడా మీరు బెల్ట్ వేసుకొని హ్యాపీగా తినండి. ఒకవేళ నైట్ పడుకునేటప్పుడు మీకు అంత కంఫర్ట్ లేదు స్లీప్లోని అనుకుంటే ఈ బెల్ట్ వల్ల మీరు హ్యాపీగా తీసేసి అప్పుడు ఎలాంటి షేప్ వేర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు, లేదు అంటే నార్మల్గా పడుకుని పోవచ్చు. సో ఆఫ్టర్ డెలివరీ ఇలా పోస్ట్ పార్టమ్ బెల్ట్ని యూస్ చేయడంతో పాటు కొన్ని టిప్స్ని కూడా ఫాలో అవుతే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అంటే రెగ్యులర్గా డెలివరీ అయిన తర్వాత వేడి నీళ్ళు తాగడం అలవాటు చేసుకోవాలి. డైలీ మినిమం 3 లీటర్స్ ఆఫ్ హాట్ వాటర్ని కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. అండ్ దాంతోపాటు కొంచెం వాకింగ్ చేయడం మెల్లిగా స్టార్ట్ చేయొచ్చు. ఇమీడియట్గా వితిన్ 2 వీక్స్ ఆఫ్ డెలివరీ తర్వాత హ్యాపీగా మీరు వాకింగ్ చేసుకోవడం అలవాటు చేయొచ్చు. అంటే మరీ విగరస్గా అనట్లేదు, కొంచెం మెల్లగా వాకింగ్ చేయొచ్చు. లైక్ ఇంట్లో కానీ బాల్కనీస్లో కానీ అలా కొంచెం కొంచెంగా వాకింగ్ చేసుకోవచ్చు. అండ్ తిన్న తర్వాత వెంటనే పడుకోకుండా కూర్చోకుండా ఒక 10 మినిట్స్ ఆఫ్ వాకింగ్ కనుక చేసినట్టయితే మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ దీంతో పాటు ఒక 2 మంత్స్ 3 మంత్స్ వచ్చేసరికి అబ్డామినల్ ఎక్సర్సైజెస్ కానీ పెల్విక్ ఎక్సర్సైజెస్ కానీ మీరు చేసినట్టయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. తిరిగి మీ బెల్లీ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ బెల్లీ నార్మల్గా మీ నార్మల్ బెల్లీ సైజ్లోకి వచ్చేస్తుంది. సో ఇది ఇవాళ వీడియో. ఈ పోస్ట్ పార్టమ్ బెల్ట్ని నేను ఒక 3 మంత్స్ పాటు రెగ్యులర్గా యూస్ చేసి నాకు ఎలా అనిపించింది, నేను ఎలాంటి కేర్ తీసుకున్నాను అనేది మీకు షేర్ చేశాను. మీకు హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.